సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా బూటకమని వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. జలదంకిలోని పద్మావతి కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇస్కా మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీపై మండల వైఎస్సార్సీపీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక సంక్షేమం విస్మరించి రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కూటమి సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు మోసాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఎండగట్టాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేదరమట్ల శివలీల నాయకులు పాలవల్లి మాలకొండారెడ్డి, వాకా మాధవరెడ్డి, సూరే వెంకట శేషారెడ్డి, ఇందిరమ్మ, రామిరెడ్డి, మధురెడ్డి, తమిశెట్టి సతీష్ నాయుడు, ప్రసాద్ నాయుడు, జగ్గయ్య నాయుడు, బి కృష్ణారెడ్డి, చేజర్ల హరిబాబు, గుమ్మడి రమేష్, మస్తాన్ రెడ్డి, గుమ్మలంపాటి సుబ్బారావు, లక్ష్మీ నర్సారెడ్డి, కమతం శ్రీనివాసులు యాదవ్, కమతం సుబ్బారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టో ఏ విధంగా ఆయన అమలు పరుస్తున్నాడు అనేది మనం మీకు అందరికీ తెలియపరచడానికే మేము మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియపరచాలనేది ఆయన చెప్పడం జరిగింది. ఆ రూపంలో మనం ఇక్కడ అందరం సరే మాట ఒక మాట కొంతమంది ఏది చెప్పినా కూడా దాన్ని తప్పించుకోగలరు. మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కూడా అది అమలు పరచాల్సిందే. ఆ పద్ధతిలో ఆయన మేనిఫెస్టోకి ఈయన మేనిఫెస్టోకి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అది ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే అది డస్ట్బిన్ వెళ్ళిపోతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కూడా అది ఆయన చేసి చూపిస్తాం. నేను రీసెంట్ గా ఒక నెల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది బెంగళూరులో. సార్, మనం కానీ ఎలక్షన్ మేనిఫెస్టో రుణమాఫీ గారిని చెప్పుకుంటే మాత్రము మొత్తం మీరు అన్నట్టు 170 సీట్లు మనకు వచ్చిండేది ఏంటి అని అన్నా. నేను ఎట్లా చెప్తాం? మన దగ్గర డబ్బులు లేదు. చెప్తే ఎట్లా మనం ప్రజలను మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఏదైనా చెప్పినామంటే ఖచ్చితంగా చేసి చూపించాలి. చేసి చూపించేటట్టయితేనే ఏదైనా చెప్పాలి అనే పద్ధతిలో నెల క్రితం చెప్పాడు ఆయన అన్నమాట.